హలో అండి అందరికీ. ఈరోజు నేను మీకు ఒక హోమ్ టూర్ చూపిస్తాను. అసలు ఈ వీడియో తీసింది సమ్మర్ హాలిడేస్కి మేము హైదరాబాద్ వెళ్ళాము, అప్పుడు తీసానమాట. నాకైతే ఇల్లు చాలా బాగా నచ్చింది, అందుకని చెప్పేసి అక్క వాళ్ళని అడిగి వీడియో తీశాను. మేము ఎవరెవరు వెళ్ళాము అని అంటే మా ఫ్యామిలీ అండ్ సోనీ వాళ్ళని మొన్న వీడియో చెప్పాను కదా, సోనీ వాళ్ళ ఫ్యామిలీ, అలానే మా అక్క వాళ్ళ ఫ్యామిలీ అనమాట. ముగ్గురం కలిసి వెళ్ళాము. ఇది వచ్చేసి ఫస్ట్ హాల్. హైదరాబాద్లో నాకు అడ్రస్ అయితే తెలియదు. అయితే ఇది 9th ఫ్లోర్ అనమాట. లాస్ట్ ఫ్లోర్ ఇదే అంట. 1 crore అయింది. వీళ్ళు ఒక 15 days అయింది ఇంట్లోకి వచ్చి. ఇది వచ్చేసి పెద్ద హాల్ వచ్చిందనమాట. దాని పక్కనే కిచెన్ వచ్చింది. ఈ ఓనర్ అనమాట ఆ అక్క, ఆ ఇంటికి. సామాన్ అయితే అప్పుడే ఇంకా సర్దుకోలేదు. 15 days అయింది వచ్చి. వాళ్ళు కొంచెం వాళ్ళ హస్బెండ్కి కొంచెం హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల ఆ బిజీలో పడిపోయారనమాట. అందుకని అలా నీట్గా కొంచెం లేదు, ఏమనుకోవద్దు, కానీ వాళ్ళు చాలా నీట్గా పెట్టుకుంటారు. మేము వాళ్ళ హస్బెండ్ని చూద్దామనే వెళ్ళామన్నమాట అక్కడికి. ఇది వచ్చేసి స్టవ్ ఇన్బిల్డ్, అలానే పైన ఉన్నది కదా అది కూడా ఇన్బిల్డ్ అనమాట. చేపించుకున్నారు. వీళ్ళకి ఏమేం కావాలి ఏంటి అని చెప్పేసి. షింక్ కూడా చూడండి భలే డిఫరెంట్గా వచ్చింది. అది మా అక్క. అలానే ఇటువైపు వస్తే ఒక బెడ్రూమ్ వస్తుంది. ఆ బెడ్రూమ్లో పైన కూడా లైట్స్ భలే. ఇది ఆ పాప ఉంది కదా, స్పెట్స్ పెట్టుకుంది కదా, ఆ అమ్మాయి రూమ్ అనమాట. అదైతే పైన లైట్స్ అన్నీ ఆఫ్ వేసేసి స్టార్స్ అట్లా వస్తాయి, భలే ఉంది. అట్లా బ్లింక్ అవుతూ స్టార్స్ వస్తాయి, అట్లా మామూలుగా స్టార్స్ ఉంటాయి, మళ్ళీ బ్లింకింగ్ లాగా కూడా స్టార్స్, కలర్ స్టార్స్ వస్తాయి అన్నమాట. వాళ్ళు కావాలని ఇట్లాంటిది కావాలి అని అరేంజ్ చేసుకున్నారంట. ఇది ఒక రూమ్ అనమాట, బెడ్రూము. మొత్తం 3 bedrooms ఉన్నాయి. పైన స్టార్స్ ఉన్నదే ఈ రూమ్కి అట్రాక్షన్ అనమాట. ఇక్కడ వచ్చేసి గ్రాసరీ, అదే క్రాకరీ యూనిట్ ఉంటుంది కదా, అది ఉంది. పక్కనే షింక్ ఉంది. దాని పక్కనే మళ్ళీ ఇంకొకటి వచ్చిందనమాట, క్రాకరీ యూనిట్. ఇది ఇంకొక బెడ్రూమ్. ఇది ఇంకొక పెద్ద పాప బెడ్రూమ్ అనమాట. ఇదైతే వాళ్ళకి ఏది ఎక్కడ కావాలి ఏంటి అని అన్నది కరెక్ట్గా అరేంజ్ చేసుకున్నారు. వీడియో తీస్తుంది అయితే నేనే. ఈ బెడ్రూమ్కి పక్కనే ఓపెన్ వచ్చిందనమాట. అది చాలా బాగుంది. అటువైపు అయితే అక్కడ కొత్తగా చెప్పాను కదా కొత్తగా వచ్చారు అని, అందుకని సామాన్ అంతా అటువైపు పెట్టుకున్నారు. కొన్ని మాత్రమే అవసరమైనవే ఫస్ట్ అర్జెంటుగా ఉన్నాయి వీళ్ళు అరేంజ్ చేసుకున్నారు. అటువైపు అవన్నీ ఉన్నాయి, అందుకని అది అటు ఓపెన్ చేయలేదు. ఇది 3rd bedroom అనమాట. ఈ బెడ్రూమ్లో వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు. ఇటువైపు వచ్చేసి ఓపెన్ వచ్చింది. ఇటు బయట వ్యూ అనమాట. వస్తువులన్నీ అట్లానే ఉంచారు, ఇంకా సర్దుకోలేదు. బయట నుంచి వ్యూ చూస్తే ఇలా ఉంటుంది. ఈ వ్యూ అయితే ఎంత బాగుందో, నాకైతే భలే నచ్చిందనమాట. అంత గ్లాస్ డోర్స్ వచ్చేసినాయి. నైట్ పూట ఇట్లా అంటే లైటింగ్స్ అన్నీ ఊరంతా కనిపిస్తున్నట్టు భలే హ్యాపీగా అనిపిస్తుంది. 9 floors అనమాట. పైనుంచి ఒక్కసారి చూస్తే ఒక్కసారిగా కళ్ళు అయితే జమ్మని తిరుగుతాయి అనమాట. మాకైతే ఆ ఇల్లు వదిలిపెట్టేసి అయితే రాబుద్ది కాలేదు. ఇలా బార్కి ఇంత పొడుగు ఇచ్చేసారనమాట. ఇది అటువైపుగా అద్దాలు కనిపిస్తున్నాయి కదా, అటు నుంచి ఆ బెడ్రూమ్లోకి వెళ్ళొచ్చు. ఈ బాల్కనీ నుంచి చూస్తే వ్యూ అయితే ఇలా ఉంటుంది.
స్క్వేర్ ఫీట్స్ అవన్నీ నాకైతే ఐడియా లేదు, చాలా రోజులైంది కదా వీడియో తీసి, అందుకని నాకు గుర్తులేదన్నమాట. ఇక్కడ వచ్చేసి డైనింగ్ ఏరియా పెట్టారు. అక్కడ వచ్చేసి గెస్ట్లు వస్తారు కదా, వాళ్ళు కూర్చోడానికి అని చెప్పేసి అని ఇక్కడ పెట్టారనమాట. వీళ్ళు వచ్చేసి ఇక్కడ డైనింగ్ మీద కూర్చున్నారు కదా, ఆ అక్క వాళ్ళ అంటే ఓనర్ ఉన్నారు కదా, అక్క వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట. వాళ్ళు కూడా వాళ్ళ హస్బెండ్ని చూద్దాము అని చెప్పేసి అని వచ్చారు. ఇది మొత్తం వచ్చేసి హాల్. మా వాళ్ళు అయితే ఫొటోస్ తీస్తూ ఉన్నారు, బాగుంది అని చెప్పేసి అని. ఇటువైపు అయితే ఇలా వచ్చింది షెల్ఫ్, పార్టీషన్ అనమాట. హాల్కి అటువైపు డైనింగ్ ఏరియాకి దానికి అట్లా పార్టీషన్ లాగా అలా వచ్చింది. ఇక్కడ వచ్చేసి టీవీ పెట్టారు. మా వాడే అది నడుచుకుంటూ వెళ్తుంది. ఇంకా బయటికి ఇలా వచ్చేసామన్నమాట. బయట వచ్చేసి 1 2 మొత్తం ఎన్ని ఉంటాయో తెలియదు, ఐడియా లేదు నాకు. 3 అనుకుంటా, 3 4 అన్నీ 3 బెడ్రూమ్ ఫ్లాట్స్ అనమాట ఉంది. అటువైపు ఒకటి ఉన్నట్టుంది, మొత్తం 5 ఉన్నట్టున్నాయి. అంటే అప్పుడే వెళ్ళడం కదా, వెళ్ళాము మేము, చుట్టూ అయితే చూడలేదు, ఆ ఇంటి వరకే చూసి కొత్తగా వచ్చేసాము. మళ్ళీ అప్పుడు ఒక 1 అవర్ ఏమో ఒక టైం స్పెండ్ చేసాము మేము, అంతే. ఇల్లంతా పిల్లలతో ఇట్లా అందరితో నిండిపోయి ఉంటే భలే ఉంటుంది. అయితే ఇంత పెద్ద ఇంట్లో ఒక్కళ్ళే ఉండి, అంటే అందరూ వెళ్ళిపోయి ఆఫీసులు కానీ అట్లా వెళ్ళిపోయి ఒక్కళ్ళే ఉండాలంటే మాత్రం భలే భయంగా అనిపిస్తుంది కదా. అందరు ఇట్లా కంబైన్డ్ ఫ్యామిలీగా ఎప్పుడైనా అట్లా ఉంటే మాత్రం అందరూ సందడిగా ఉంటే భలే అనిపిస్తుంది అనమాట, హ్యాపీగా. ఇది వాళ్ళ హస్బెండ్, తనకి కొంచెం హెల్త్ ఇష్యూస్ వస్తే మేము చూడడానికని వెళ్ళామన్నాను కదా, తనే అనమాట. వాళ్ళు వచ్చేసి ఫ్రెండ్స్ మాట్లాడుతూ ఉన్నారు ఎట్లా ఉంది ఏంటి అని. మళ్ళీ ఫైనల్గా ఇంకొకసారి వీడియో తీద్దామని మళ్ళీ లోపలికి వచ్చి మొత్తం తీసానమాట. మొత్తం 3 బెడ్రూమ్స్ ఉన్నాయి ఇవన్నీ.